చమేలి అనే కోడ్ని వాడినారు అంటే కానీ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మనం అట్లనే చేయించినాం ఇప్పుడు దానికి చెప్పు. అది కూడా కనిపిస్తంట నాకు అప్పుడే దాని తేడా తెలిసిపోతుంది రా లోపల నా కొడక కంపెనీది ప్రమోట్ చేయాలని చెప్పి ప్రమోషన్ అని చెప్పి నాకు అవలా పడతావా? కిటికేసి ప్రమోషన్ అట్లనా? కొంచెం అన్నం నేనేం చేశాను? నేను దీంతో తీసుకుంటాను. నీకేమైనా దీంతో తీసుకున్నా కానీ తినలేవా? మరీ విచిత్రం చేస్తావు అబ్బా నువ్వు. యా ఊరు మీది? ఇట్లా తీసుకుంటే కూడా సోప్ ముట్టుకొని నువ్వు మళ్ళీ ముట్టుకోవద్దు. చేతికి తీసుకో. ఇంకో పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. What a vision. What a thought. నార్మల్ సోప్ బాక్స్లో బట్టల సోప్ మీరు ఎప్పుడైనా చూశారా? చూసావా నువ్వు ఎప్పుడైనా? ఇదేంట్రా ఇదే? పుజ్జి కన్నా బియ్యమే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. A few inches later. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. లైక్ అండ్ హైప్ మాత్రం మర్చిపోకండి. మన చెమేలి వచ్చేసింది. వస్తాడు, కూర్చోండి. కొంపలు అంటుకున్నట్లు రా 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 అని ఎక్కడ పిలుసు. ఏమి బాత్రూంలో ఉన్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా బాత్రూంలో? రే బాబీ రాలరా? అట్లా చేసి చంపుతాను రా 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 అని. అనుకున్నా పడుకున్నట్టున్నాడు. రే ఏమి వినపలేదా? నేను చెప్తా అంటే చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నావా దూది? సోకులు చేసుకుంటాడు. అది నేను సిప్పకటి కొట్టించినవి అంతేగా. కెమెరా ఆన్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ లైక్ చేయండి. 6,000 విలువ చేసే ఈ బుక్ నాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. 6,000. 6,600. 6,000 అంటే ఏముంది దాంట్లో? అట్లా బుక్ ఇది. అంటే ఏమన్నా మాయమంత్రాలు చేస్తావా ఏమైనా? అండ్ చాలా నిజంగా అంటేనే చాలా థ్యాంక్స్. 6,000 రూపాయల బుక్, దాంట్లో ఏముంది? 6,000 తీసుకొచ్చి యోగా దాని ఎసెన్స్ రిలేటెడ్ టు ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అనమాట. అందుకు కాదు ఇప్పుడు. సో అసలు మీరు ఎప్పుడైనా కానీ ఎక్స్పెక్ట్ చేసినారా అండి? యోగాకి సంబంధించిన బుక్ నాన్న ప్రమోషన్కి వచ్చింది. అది సోప్ తీసుకొని రాపో. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా కానీ ముఠాల మొగంకి ఎక్స్పెక్ట్ చేసింది? చెప్పు తీసుకొని కొడతా. ముఠాల మగము, శనక్కాయల మగము, పల్లీల మగం అన్నావంటే ఓకే. నీవేం లేదు దొండకాయ మగమోడా? అసలు చూడు, ఈ బ్రాండ్ది మనకు ప్రమోషన్ వచ్చిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అంటే ఒక సోప్ పంపించినారా, డబ్బా పంపించినారా? ఒకటే ఎట్లా పంపించినారా? ఏం చెట్ట వశీకరణాలు ఎప్పుడు నుంచి నాయన అట్లయిపోయినావు. వారం ఎన్ని రోజులు? 3 రోజులు చూడకరా? 4-5 రోజులు అయిందిలే. 4-5 రోజులకి ఏంది చెట్టు అట్లయిపోయినావు? సెంటు చూడి నాయన. నాకు మళ్ళీ తలనొప్పి, మళ్ళీ నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది.
ఎందుకు అంత కొడతావు? ఆల్రెడీ ఏడో వాసన అక్కడ పోపా, నువ్వు వచ్చినాకే వచ్చింది అక్కడ పో. పర్ఫ్యూమ్స్ ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే, బట్ నాట్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ కెమికల్స్ అనమాట. అదే కాకుండా ఫ్యాలైట్స్ ఉంటాయి, అవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీకి అండ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్కి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ యూజ్ న్యాచురల్ పర్ఫ్యూమ్స్. అయ్యా, ఏంది నేను అంత స్మెల్ పో వేసా? చెట్ట అక్కడ నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేస్తావా మనకి ఇది ప్రమోషన్ వచ్చింది? సూపర్. తెలుసా నీకు ఆ బ్రాండ్? ఇది మీకు ఈ స్మెల్ డామినేట్ అవుతుంది. అంత సీన్ లేదు కానీ అది అది మంచి స్మెల్. నీ బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్కడ పో. అంటే బ్యాడ్ అని కాదు, టూ మచ్ వస్తుంది. బ్యాడ్ అంటే ఏం చెడ్డ స్మెల్ కాదు, టూ మచ్. ఎక్కువ భయంకరంగా నా తల నొప్పిస్తుంది. నువ్వు పో. ఎందుకు అంత కొట్టినా? తలనొప్పి స్టార్ట్ అయిపోయింది నాకు బాబీ, నా చేత కాదు సేమ్ బాబీ. ఫ్లేవర్ అయినా కానీ పొమ్మంటే అక్కడ పక్కకే పోడు. అయ్యా చాలా ఎక్కువ కొట్టినావు మొత్తానికైతే. నా మందే ముందే అంతా అమ్మదయ్యా. ఏ అక్కడ చూడు బాబీ. సరే మనం లెట్స్ బ్రాండ్ గురించి మాట్లాడదాం. అమ్మ పక్కన కూర్చో, స్టూల్ వేసుకొని. నా దగ్గర వద్దు, అక్కడ కూర్చో. ఇక్కడ రామా, నువ్వు ఆడ కూర్చుంటాడు. సో చాలా అయితే అయితే చెట ఏముంది కానీ అంతేగా. ఇంక వదిలే, అంతే అయిపో. ఎంతైనా నువ్వు లావుతావు, నేను లావు అవ్వను అని సుమో. నాన్న ఇప్పుడు చేసినావు ఇప్పుడు ఏం తక్కువ లేదు సుమోకి. మా సో ఈ సోప్ గురించి మనం కొంచెం ప్రమోట్ చేయాలా? ఓకే కాదురా, సోప్ చెప్పు. సోప్ పంపించే వాళ్ళు ఏదో ఒక 10 సోపులో ఒక 5-6 సోపులు అన్నా పంపిలు. ఒక సోప్ ఫస్ట్ ఇది పంపించినారు. ఓకే, ఇది చదువు. ఏమిది? ఏమో చదువు నువ్వు. మా నీకు రాదా? నేర్పించినాను కదా మా నేను అంతగా. నువ్వు నేర్పించిన వాళ్ళే, చదువు. నాకు తెలియదు. మా చదువు నువ్వే. ప్లీజ్ చదువు మా, నీకు వస్తుంది, నువ్వు చదవగలవు. ఇంగ్లీషా? కింద ఎర్రగడ్డ, రోజ్. ఇది లగ్జరీ సోప్. ఓకే, 90% మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు వాడతారు ఈ సోప్. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎత బాబు. అంటే ఇంకా మిగతా వాళ్ళు వాడకూడదా? ఏముంది నీ ఎట్లా వాళ్ళే వాడాలా? ఏముంది చెటాయిడా? చూడు నువ్వే. అవును 90% మెచ్యూరిటీనెస్ ఉంది. ఏముంది మెచ్యూరిటీ అంటే ఇప్పుడు నేను మెచ్యూరిటీ 90%. సో నువ్వు దాంట్లో కేటగిరీలో ఆ సోప్ అంత స్మెల్ వస్తుందా? నువ్వే చూడు ఎట్లుందో స్మెల్. ఇప్పుడు నా దగ్గర నుంచి ఎంత గుబాలేస్తుందో. నువ్వు అది కాదులే నాయన, నువ్వు ఏదో తిక్కది కొట్టింటావు. సరేలే చూడు, ఇప్పుడు చూసి దీని గురించి నువ్వు స్మెల్ చూసి దీని గురించి ఎట్లుంది? బాగుంది. ఎగ్జైట్మెంట్తో ఇంకా మాట్లాడేసేసి ఇంకా దీన్ని అట్లే దాంట్లో కట్ చేసేసుకుంటాను. ఓకే, స్మెల్ చూసి బాగుంది స్మెల్, సూపర్గా ఉంది అసలు. ఎంత సోపు కాస్ట్? చూడు మీద రాసింటారు. అయితే వేయలేదే. 80 రూపాయలు. అంతేగా. 70 రూపీస్. 70 రూపీస్. చమేలి అనే కోడ్ని వాడినారు అంటే కానీ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మనం అట్లనే చేయించినాను ఇప్పుడు దానికి. చెప్పు అది కూడా. చమేలి నీకేమన్నా మనం చెప్పిండే కోడ్కి చమేలి కోడ్తో యాక్టివేట్ చేసుకోమని చెప్పినాము. 70 రూపీసా ఇది? మీరు ఇవే వాడతారా? మాకు అంత స్తోమత లేదు, మేము నార్మల్ సోప్స్ వాడతాం. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దు, డైరెక్ట్ దాన్ని లైవ్ డెమో కావాలన్నారు వాళ్ళు. కొంచెము నువ్వు జస్ట్ అట్లా ఓపెన్ చేసి వాడతానట్లు చూపిస్తావా? నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? రెడీనా? నువ్వు ఏమైనా నీ సొంతంగా దాని గురించి ఏమైనా చెప్తే 2-3 మనం డైరెక్ట్ ప్రాక్టికల్స్కి వెళ్ళిపోదాం. స్మెల్ అయితే చాలా బాగుంది. బాక్స్ ఇది కూడా ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంది. కలర్ సూపర్గా ఉంది. దీని మీద ఫ్లవర్ సూపర్గా ఉంది. అవును, మెచ్యూరిటీ అంటే 100% మెచ్యూరిటీ అని లేదేడా? ఏముంది? ఏడా లేదు. ఇది 90% న్యాచురల్లీ. ఓకే. లే మంకు నా కొడక, నాకేం రాదా? 100% మెచ్యూరి. నువ్వు మెచ్యూరినే లే. అట్లుందా వాడ చదువు. మనం ఏం చేస్తాం చక్కేది.
ఏమున్నావప్ప నువ్వు అయితే నువ్వు 100% మెచ్చురే బాగా నిజంగా అంటే నువ్వు వెరీ టాలెంటెడ్ మా నువ్వు. నీకు తెలియదు కానీ నీ టాలెంట్ గురించి చెప్పు. ఇంకేమైనా చెప్తావా? ప్రాక్టికల్స్ కూడా బాగుంది. ఇక్కడ ఫ్లవర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఓకే, మనం మళ్ళీ డెమో చూపిద్దాం. ఇదే అంటే ఇప్పుడు నువ్వు బాత్రూంలో స్నానం చేసుకుని చూపిస్తావా? వద్దమ్మా, ఈడి పోదాము. ఫేస్ కడుక్కునేకా? ఫేస్ కడుక్కునే దగ్గర ఎవరు రా నువ్వు. నాకెందుకో నా మొగం ఇప్పుడే ఎందుకో బ్లాక్ అయిపోయింది, ఏమైందో ఏమన్నా. పోతుంది, దాంతో వాడితే గ్యారెంటీ పోతుంది. ఈ సోపు నిజంగా బాగుంటుందా పట్టు? రా. ఏమవుతాయి, నేనైతే ఇంకా వాడలేదు, ఫస్ట్ మీరే వాడాలని. సత్యం సత్యం శివం సుందరం దా రామ్మా. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. అది నువ్వు ఏదైనా కానీ నువ్వు ప్రమోట్ చేస్తేనే అది సక్సెస్ అయ్యేది. చూపించి వాళ్ళకి ఇట్లా నీట్గా. ఓకే చూడండి, ఇప్పటి నుంచి నేను ఈ సోపే వాడాలనుకుంటున్నాను. ఎందుకో నా ఉన్నట్లుండి ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నా ఫేస్ బ్లాక్ అయింది. అది ఎందుకో నాకు అర్థం కావట్లే. పోతుంది. ఈ సోప్ ఏమైనా వాడితే పోతుందో ఏమో, ట్రై చేద్దామని ఉన్నాను. ఇంకా ఇప్పటికైతే ట్రై చేయలేదు. ఇది ప్రమోషన్కి వచ్చిందంట, చూస్తాం ట్రై చేసి. చూస్తూనే ఉన్నాను. చూసి ఓపెన్ చేయి. ఎన్నిసార్లు చూస్తావు స్మెల్? ఒరిజినల్ అంతా 200 దానితో అంతా ఆ పక్కది ఈ పక్కన ఓపెన్ చేయదు, అది ఓపెన్ చేయి. అది అట్లా తీ బయటిది. ఏంది ఇది కలరు? అంతేలే, కలర్ అట్టే ఉంటుంది. ఎంతకి తెగించారా? ఏందిలే అది? బట్టల సోపు. బట్టల సోపు అంటే ఏమంటారు అమ్మ దాన్ని? రే సామాన్ల సోపు ఇది సామాన్లదే మనం. అంటే ఇది ఏందిలే పైన చదువులే పైన అట్లే ఉంటుందమ్మా. ఏంది అట్లా ఉంటుంది? మెట్లతో కొడతారు. నేను దీన్ని ప్రమోట్ చేస్తే ఎందుకు? వాళ్ళు బట్టల సోపు వచ్చింది. సెమెలి ఆడున్నామని పరిగెత్తొస్తారు. మొహం కడుక్కుంటావా? ఎట్లా కడుక్కుంటారులే, నా మగం ఇంకా కప్పులేసిపోతుంది లోపల. నా కొడక కడుక్కోబా. నువ్వు కడుక్కోపోతుంది. సరే అది సామాన్లు. నేను ఎప్పుడైనా తెల్లగున్నా ఏదో ఒకటి చేస్తే మళ్ళీ తెల్లగా అవుతా నేను. వాసంతా పీలిసి చీలే అయినా ఎందుకులే, అది అది వచ్చి అది ప్రమోట్ లోపల నా కొడక. నేనేమంతా ఇది వాడినారు, అది వాడినారు, కొత్తది కూడా కాదురా. లోపల నా కొడక వాళ్ళే నువ్వు చేస్తారులే, వాడు కంపెనీ వాళ్ళ మోసం. నువ్వు చేస్తావులే, నువ్వు రాలే ఇక్కడ. న్యాయం చూపిస్తా. కావాలంటే సీల్ ఉంది చూసుకో. నేను కాదు ఉందిలే, ఇప్పుడు చెప్తాను నేను. సీల్ చూసుకో. ఇది సీలు, మళ్ళా అది కూడా సీలే చూసుకో. ఇది ఇదిగోలే, నువ్వు గడిపించావు చూలే. ఇక్కడ చూడలే, ఇది ఎంత నీట్ గా వాళ్ళది ఫినిషింగ్ ఉందో నీ చూడలే. బియ్యంతో కనిపించినట్టుంది. అన్నం వేసి కనిపించినావు. ఇది అన్నము. నేను ఎందుకంటే చాలా సార్లు కవర్లకి అన్నం వేసి కనిపిస్తాంట. నాకు అప్పుడే దాని తేడా తెలిసిపోతుంది రా. లోపల నా కొడక కంపెనీది ప్రమోట్ చేయాలని చెప్పి ప్రమోషన్ అని చెప్పి నాకు అవలా పడతావా? మళ్ళీ సోప్ ఏదిలే, బట్టల సోప్ పెడతావా? ఎందుకు కడతారులే పాత సోప్ తీసుకొని? నేను మెంటల్ దాన్ని. మీరు వాడిన సోప్ పెట్టి దాంట్లో నాకు ఇస్తావాలే సొగలు మగమోడా, సొగలు కొడక. సరేలే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సిరీస్ పోదాం. అమ్మని కొంతమంది ఏం క్వశ్చన్స్ ఏమో అమ్మవి చిన్ననాటి జ్ఞాపకాల చిన్ననాటి జ్ఞాపకాలు. మీ అమ్మ నాన్న అన్న నా చిన్ననాటి జ్ఞాపకాలు స్టార్ట్ చేసిన లవ్ మ్యారేజ్ చేసినామంటే అందరూ దిగుతాను పైన దిగుతావా ఎక్కిరాలా? బట్టలు ఆరేసినాము చూస్తా. దిగుతాను చిరిగిపోతుంది ప్యాంటు. వద్దు దిగుతావమ్మా. వద్దు దిగుతాను ప్యాంటు నేనేం చేశానమ్మా? భయంకరంగా నువ్వు రబ్బర్తోనే కొట్టు. రాకుండా నేర్చుకోబో. వస్తాను, దిగుతాను. చెట్టా భారీగా ఉన్నాడు, చెట్టా కొట్టు. సన్నగానే అవుతాడు. రోజు 10 కొట్టు అట్లా.
అంతేగా. కొట్టండి. ఎచ్చగొడతావు నేను రబ్బర్ నేను ఎక్కడ కొట్టానమ్మా? రెడ్ అయింటుంది కూడా చూడలేడా? ఎంత సురుకు తగిలిందిలే లోఫర్ నా కొడక. అది నేర్చుకుంటాను. మనిషిలా అంటే నా మీద ఉపయోగం పెట్టావా? నీ పెళ్ళా మీద చెట్టా మీద ఉపయోగించి చెప్పిన ఆన్సర్ అన్నీ నేనే. నేను కొట్టినప్పుడు నేనే కొనిచ్చింటా. ఏంది మాట వింటావు? ఎక్కకూడదు. ఏమి ఎక్కచ్చో ఈ మెట్కి సరే రబ్బర్ ఇస్తాను, నువ్వే కొట్టు. నాకు రాదు. నేను నేర్పిస్తాను, ప్రామిస్ నేర్పిస్తాను. నాకు అవసరం లేదు. నేర్పిస్తాను. నాకు అవసరం లేదు. నేర్పించి కొట్టించుకుంటా. ఈ మర్యాద చెడిపోతున్నా కొడక. తలకాయ తీసి బండకేసి కొడతా. ఒకసారి నా జోలు వచ్చినావంటే రబ్బర్తో కొట్టి చూడలే. ఏమైంది రెడ్? ఏమది? వెరీ సింపుల్ చమేలి. ఓరి నాయన, వద్దు. అంత పెద్ద కొమ్మనా? కొట్టులే. నువ్వన్నా నేనన్నా. అదేదో ఇంచదా కింద కొమ్మన్నా ఇంచదు. నాకు రోజు కసు కూర్చుకునేది. అబ్బా ఎంత బాగా చెప్తాను. వద్దు అబ్బా పడే రావద్దు. అది ప్రాణం చెప్తున్నా. కొడతా తప్ప తోలు లేచిరాలా కొట్టి చూడలేదు. అట్లా పెట్టుకున్నావేమి? అట్లా పెట్టుకున్నావు. బాబీలో కొట్టద్దు బాబీ. ఇది పాతది. ఎందుకమ్మా? అబ్బా దెబ్బ తగులుతుందా? తమాషా కాదు. కొట్టలేదు నేను, తమాషా కట్ట అన్నా. అమ్మా నేనేమన్నా వీడియో తీసేవేం బలి అవుతావు? నేను గుడ్ బాబా నిజంగానే కొట్టేసినారా? ఎక్కడన్నా రబ్బర్ బ్యాండ్? బాబీ మళ్ళా కింద ఎట్ట కొడతాను. రప్ప 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 ఇడుస్తా. పుష్ప కదా. విడిచి లోపల ఆటలు వేసుకున్నానున్నావేమో. అంత సీన్లే. నేనేం లేదు. పెద్ద ప్లానింగే రా. లోపల వేకి లేట్ కాల. ఓయమ్మా ఇవన్నీ నువ్వు తీసుకొని పోలేదు. లే కొట్టను. ఏమిందొచ్చు కొట్టను. రప్ప 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 ఆడేసట్లే. మిద్దెపైకి పారిపోతామా? బయటకు వస్తే నేను పోలేనా? మిద్దె ఎక్కలేనా? ఆడ మధ్యలో ఇవి ఉన్నాయి కదా పిల్లర్స్. నాకేమంత చేత కాదా? చెంపలకు కూడా కొడతానేమో చెప్పలేను. అని చెప్తాను నేను. కాదు నేను కొట్టాను. తమాషా కట్టాను. తమాషా కట్టాను. నేను కొట్టనాడు. నేను తమాషా కుట్టాను. కొట్టితే దొరికిపోతా కదా. కొట్టే దొరికిపోతా కదా. పుట్ట దొరుకుతా కదా. తిక్క నీకేమైనా ఆ మాత్రం తెలియదా? ఊరికే తమాషకి. నిజంగా తమాషకి. టీ షర్ట్ కొనిస్తావా? ఇప్పుడు నాకు ఏడు పడల్లా. నేను టీ షర్ట్ దింపుతా, నిన్ను రెండు జరుగుతాయి. పీసులు దింపుతా. వాడు యాదవ్ సినిమాలో వాడు హీరో ఇట్లా చింపుకొని వస్తాడు చూడు. అట్లా చేస్తాను నేను. అది మరి ఖచ్చితం. నేనెందుకు చేస్తాను? తమాషకి ఆర్డర్ చేత అనుకుంటానమ్మా. నేను కొట్టాను. నేను కొట్టానమ్మా. నేను నిజంగా కొట్టేవాడిని కాదు. కొట్టాను. అక్క ఆ పక్క బిల్డింగ్ వెళ్ళిపోతాడేమో మా అన్న. అయ్యా చెప్పలేదా?
నిన్ను చూసి ఎవరైనా దొంగ అనుకునేది. తిప్పుతావులే. గుర్తు పెట్టుకోండి. అబ్బా పోపా పోయించినావు కానీ